నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రేపు ఉదయం 10 గంటలకు శాశ్వత హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి సహా పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరు కానున్నారు. ఇప్పటికే జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వి రమణ విజయవాడలోని నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్లు వారికి స్వాగతం పలికారు. పోలీసులు సీజేఐకి గౌరవ వందనం సమర్పించారు. హైకోర్టు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఏర్పాట్లపై సిఆర్డీ అదనపు కమిషనర్ షణ్మోహన్తో ఈటీవీ ముఖాముఖి. అమరావతి రాజధానిలో నిర్మితం అవుతున్నటువంటి జ్యుడిషియల్ కాంప్లెక్స్లో ఇది ఒక కోర్టు భవనం. దీనికి సంబంధించి మాట్లాడడానికి సిఆర్డీ అదనపు కమిషనర్ షణ్మోహన్ ఉన్నారు. సార్, టెంపరీ హైకోర్టు సిటీ కోర్ట్ కాంప్లెక్స్ ఎట్లా సిద్ధం చేస్తారు మొత్తం మీద? సో రేపు చీఫ్ జస్టిస్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ కోర్ట్ చేంబర్ ఫస్ట్ ఓపెన్ చేస్తామండి. 5th floor జరుగుతుంది, క్లీనింగ్ జరుగుతుంది ఇప్పుడు. అండ్ అది అయిన తర్వాత దెన్ విల్ షో దెమ్ ద కోర్ట్ నెంబర్ 2. ఇది కోర్ట్ నెంబర్ 2. ఇది మిగతా కోర్ట్స్తో మొత్తం 23 కోర్ట్స్ ఉన్నాయి అలాగా. సో దిస్ ద ఫస్ట్ కోర్ట్ దట్ విల్ బి ఓపెనింగ్. 60 people పడతారు ఇక్కడ. అండ్ వీ హ్యావ్ ఆల్ హై అండ్ స్పీకర్స్ కానీ, తర్వాత సిస్టమ్స్ కానీ. సో ఇట్స్ అ వెల్ డిజైన్డ్ కోర్ట్ హాల్, అకౌస్టిక్స్ పరంగా కానీ, దెన్ వాళ్ళ జనరల్ బిజినెస్కి కంఫర్టబుల్గా ఉండేటట్లు అనమాట. అంటే జ్యుడిషియల్ సిటీలో ఇంత పెద్ద నగరాన్ని నిర్మించడం ముందు ఈ టెంపరీ హైకోర్టు ఎందుకు నిర్మించారు? సో మనందరికీ తెలిసింది ఏంటంటే, ఒకటి ఈ 1400 ఎకరాలలో జ్యుడిషియల్ సిటీ, జస్టిస్ సిటీ అంటాం మనం. జస్టిస్ సిటీ ఈజ్ ఆల్మోస్ట్ 400 acres. ఈ 400 acres మనకి పర్మనెంట్ హైకోర్టు కానీ, తర్వాత బంగ్లాస్ కానీ, తర్వాత ఈ సిటీ కోర్ట్, బేసిక్గా సిటీ కోర్ట్, ఇలా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. పర్మనెంట్ హైకోర్ట్ కానీ మనకి అట్లీస్ట్ ఒక 2.5 years, 3 years పడుతుంది మనకి. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ బిల్డింగ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇమ్మీడియట్గా మనం కోర్ట్ వాడడానికి మనం పెట్టలేని పరిస్థితి. మన చేతిలో ఉన్నది ఏంటంటే, దర్ ఇస్ అన్ అదర్ బిల్డింగ్ విచ్ ఎనీవే వీ హ్యావ్ టు బిల్డ్. సిటీ కోర్ట్ ఎనీవే కట్టాలి మనం. సో కట్టాలి కాబట్టి మనం వీ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ దిస్ అండ్ వీ కుడ్ యాక్చువల్లీ షో దిస్ ప్లాన్ టు హైకోర్ట్ ఆల్సో. హైకోర్ట్ చూపెట్టిన తర్వాత ఇక్కడ మనం ఒక 23 courts ఆపరేట్ చేయగలిగే స్ట్రెంత్ ఉంది మనకి. బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత యాక్సెస్ కానీ, తర్వాత ఈ చుట్టూ ఉన్న పార్కింగ్ ఏరియా అంతా వెరీ వెరీ కంఫర్టబుల్ ఫర్ ఏ హైకోర్ట్ టు రన్. సో వీ థాట్ ఎనీవే నౌ వీ హ్యావ్ టు మూవ్ ద హైకోర్ట్ కాబట్టి విల్ యూజ్ దిస్ బిల్డింగ్ అనేది ఈజ్ ఐడియా. సిటీ కోర్ట్ కాంప్లెక్స్ ఎంత విస్తీర్ణం చేపట్టారు? ఎంత స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా ఆఫీస్ స్పేస్ దొరుకుతుంది ఇక్కడ? సో మొత్తం ఇట్స్ అరౌండ్ 2.65 lakh square feet ఇది కంప్లీట్గా ఈ బిల్డింగ్ది. ఇట్ ఇంక్లూడ్స్ 23 court halls, దెన్ అడ్వకేట్ హాల్స్, తర్వాత ఏజీ చేంబర్, రిజిస్ట్రార్స్, దెన్ ఫైలింగ్ సెక్షన్, ఇలా వివిధ ఆల్మోస్ట్ 18 sections ఇన్ ద కోర్ట్. ఎవ్రీథింగ్ విల్ బి అకామిడేటెడ్ హియర్. ఇది కాకుండా మనం క్లయింట్స్కి వచ్చేదానికి వెయిటింగ్ రూమ్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్, దెన్ క్యాంటీన్ ఫెసిలిటీ. సో వీ హ్యావ్ actually designed this based on best of this corporate offices laga ఉంటుంది, except the court halls which are very specific to government. Rest all facilities are on par with any corporate houses, bathrooms కానీ, toiletry, everything. So ikkada manam we are looking at around 170 crores of worth building ఇది, and 14 acres లో ఉంది, including parking and all other activities. సో మనకి ఈ బిల్డింగ్ ఎదురుగా విల్ సీ పార్కింగ్ ఏరియా దట్ మనం బిల్డ్ చేసింది కూడా. వాస్తవానికి ఐకానిక్ చిహ్నంగా ఒక జ్యుడిషియల్ సిటీ అంటే హైకోర్టు కాంప్లెక్స్ నిర్మించాలనుకున్నారు. అయితే అదే తరహాలో దీన్ని కూడా నిర్మించారా? ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఒకసారి చూస్తే వీ హ్యావ్ యూజ్డ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ ఫాస్టెస్ట్గా జరగగలిగే టెక్నాలజీస్ వాడాము. అండ్ తర్వాత ఈవెన్ ద మెటీరియల్ దట్ వీ యూజ్డ్ ఈజ్ హై ఎండ్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో త్వరగా కట్టాలనో లేకపోతే వెంటనే కావాలని చెప్పి ఏదో చీప్ మెటీరియల్ వాడి కట్టిన బిల్డింగ్ కాదు ఇది. ఒక 3 years కట్టినా ఇలాగే ఉండేది, ఇప్పుడు చేసినా ఇప్పుడు ఇలానే ఉంటుంది. సో వీ హ్యావ్ మొబిలైజ్ టూ మెనీ పీపుల్, డిఫరెంట్ ఏజెన్సీస్ కానీ ఇలా మొబిలైజ్ చేసి కట్టాం కాబట్టి త్వరగా అయింది తప్పితే ఇట్స్ నాట్ దట్ ఏదో ఫాస్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి కాంప్రమైజ్ అయిన బిల్డింగ్ కాదు. హైకోర్టుగా కనిపించండి, హుందాతనం కనిపించాలి. దీనికోసం ఏం జాగ్రత్తలు తీసుకున్నారు, ఏం చేస్తారు ట్రెడిషనల్ లుక్ కోసం? సో మనకి హుందా రావాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ హైకోర్ట్. ఇట్స్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ కార్పొరేట్ ఆఫీస్. అది రావాలి అంటే మనం ఎనీ ఢిల్లీలో కానీ అదర్వైజ్ ఇలా వివిధ హైకోర్టులన్నీ స్టడీ చేసాం అనమాట. దే హ్యావ్ హై పిల్లర్స్, తర్వాత ఆ కలరింగ్ కానీ, తర్వాత ద కైండ్ ఆఫ్ బిగ్ ఆర్చెస్ ఎంట్రీలో ఉన్న. సో దే ఆల్సో యూజ్ దిస్ సిమిలర్ వాటిని కాంటెంపరీ స్టైల్లో మనం అడాప్ట్ చేసి వాడాం. 2 big pillars వస్తాయి మనకి ఎంట్రీలో, అండ్ వీ హ్యావ్ వెరీ హై ఎంట్రీ అండ్ దెన్ గ్లాస్ ఫసాడ్ పెట్టి. సో ఇట్స్ లైక్ అడాప్టేషన్ ఆఫ్ ఓల్డ్ ట్రెడిషన్ బిల్డింగ్స్ టు ద న్యూ
I would say situations. And రెండోది అట్ ద సేమ్ టైం టెక్నాలజీ వైజ్ చూస్తే దో ఇట్స్ డిజైన్ బయట నుంచి మనకి ఆ హుందా కనపడినా కూడా ద మెటీరియల్ కానీ ట్రెడిషనల్గా తర్వాత ఇవన్నీ వాడినప్పటికీ టెక్నాలజీ వైజ్ వీ యూస్ ద బెస్ట్ ఆఫ్ ద సౌండ్ సిస్టమ్స్ కానీ ఆడియో విజువల్స్ కానీ ఎలివేటర్స్ సేఫ్టీ సిస్టమ్స్ ఫైర్ ఎవ్రీథింగ్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద క్లాస్ సో దట్ వే వీ హ్యావ్ క్లబ్ బోత్ ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు ఉమ్మడి హైకోర్టు కానీ హైదరాబాద్లో పనిచేసింది. హైకోర్టు భవనం కూడా చాలా చారిత్రాత్మకమైంది, పాతది. దాని నుంచి ఇక్కడికి తరలి రావడానికి సిబ్బందికి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రైట్, ఐ అండర్స్టాండ్ అక్కడ నుంచి రావటం ద ట్రాన్సిషన్ విల్ బి డిఫికల్ట్ ఫర్ లాట్ ఆఫ్ దెమ్. సో బేసిక్ ఫెసిలిటీస్ మనం ఇక్కడ ఇవ్వడం ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. సో ఈ హైకోర్టు సంబంధించి మనం ఐ డోంట్ నో నాకు హైకోర్టులో అక్కడ ఎంత కన్వీనియంట్ ఉంటుంది. హియర్ వన్ ఇట్ కమ్స్ హియర్ యాక్సెస్ కానీ దేర్ ఇండివిజువల్ చేంబర్స్ ఫర్ అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ ఐ మీన్, క్యాంటీన్ ఫెసిలిటీస్, దెన్ లాన్స్, తర్వాత వాళ్ళకి రెస్టింగ్ ఏరియా కానీ, క్లయింట్స్ మీట్ అవ్వడానికి స్పెసిఫిక్ ఏరియాస్ కానీ, వెయిటింగ్ హాల్స్, ఇవన్నీ హైకోర్టులో అక్కడ హైదరాబాద్లో అంత ప్లాన్డ్ కాదు. ఇట్స్ అ ఓల్డ్ బిల్డింగ్ అడాప్టెడ్ టు ఏ హైకోర్ట్. ఇక్కడ వీ హ్యావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 3 months మనం హైకోర్టుతో కంటిన్యూస్ నెగోషియేషన్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం కావాలి, మనం ఏమి ఇవ్వగలం అన్ని మాట్లాడుకొని ప్రొవైడ్ చేసిన బిల్డింగ్ అండి ఇది. సో దట్ వే వీ హ్యావ్ టేకెన్ ఎవ్రీ కేర్ టు కీప్ ద ట్రాన్సాక్షన్ స్మూత్ ఫర్ అడ్వకేట్స్ కానీ, క్లయింట్స్ కానీ, జడ్జెస్ కానీ. అలాగే న్యాయమూర్తుల నివాసానికి కానీ అటు హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఉండడానికి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అమరావతి పరిధిలో? సో ఆనరబుల్ జడ్జెస్ మనకి స్పెసిఫిక్గా కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారన్నమాట, బికాస్ ఫర్ దేర్ కైండ్ ఆఫ్ ఎవ్రీడే రొటీన్. సో దే నీడెడ్ సమ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ దర్ హౌసెస్ అండ్ ఆల్. సో దానికి కొంచెం దగ్గరగా మనకి ఉండవల్లిలో ఈ ఫౌండ్ సమ్ విల్లాస్, తర్వాత రెయిన్ట్రీ పార్క్ అని చెప్పి విజయవాడలో సమ్ ఆఫ్ దెమ్ ప్రిఫర్డ్ దెమ్. సో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేట్లు వీ హ్యావ్ అరేంజ్ అకామిడేషన్ దేర్. రెస్ట్ ఆల్ అడ్వకేట్స్ కానీ వీళ్ళకి కానీ, సో ఈ అందరికీ ఇక్కడ అకామిడేషన్ పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి వీటికి కానీ ట్రాన్స్పోర్టేషన్ కంటిన్యూస్గా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ వే వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దోస్ యాక్సెస్ ఇష్యూస్ అండ్ అకామిడేషన్ ఇష్యూస్. వాస్తవానికి హైకోర్టు కార్యాలయ విధులు ఎక్కడి నుంచి ప్రారంభమైతే కనుక కక్షిదారులు ప్రజలు రావడానికి ఇక్కడ వీలుగా చాలా దూరం విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే ప్రత్యేకంగా ఏర్పాట్లు ఎలా చేసుకున్నారు ఇక్కడికి రావడానికి కోర్టు భవన్? సో తాడేపల్లి నుంచి మనకి అక్కడక్కడ కొంచెం మేజర్ ట్రాఫిక్ వచ్చేటప్పటికి అక్కడక్కడ కొంచెం వైడనింగ్ చేయాల్సి ఉంది. వీ హ్యావ్ స్టార్ట్ ద వర్క్ ఆల్సో. సో వన్స్ దిస్ ఇస్ గెటింగ్ ఆపరేషనల్ కంప్లీట్గా వాళ్ళని రావడానికి ఆ బస్ ఫెసిలిటీస్ కానీ వీ హ్యావ్ ఆల్రెడీ టీమ్డ్. సో సిఆర్డీ వైపు నుంచి కొన్ని వీఆర్ ట్రయింగ్ టు ఆర్గనైజ్ ఆ యాక్సెసెస్ కానీ, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ కానీ, ప్రైవేట్ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ బస్ స్టేషన్స్ కానీ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్ట్ మోస్ట్ ఆఫ్ దేర్ వర్క్స్. సో దట్ వే యాక్సెస్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ వన్స్ ఇట్ ఈస్ ఆపరేషనల్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కోర్టు భవనం సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం కోర్టు హాల్స్ కూడా పూర్తిగా సిద్ధమైనాయి. జ్యుడిషియల్ సిటీ కోర్టు కాంప్లెక్స్ అలాగే హైకోర్టు కాంప్లెక్స్గా చెప్తున్నటువంటి ఈ భవనంలో ప్రస్తుతానికి ఒక కోర్టు హాల్ తయారు చేసినటువంటి సిబ్బంది, ఒక న్యాయమూర్తి, అలాగే దిగువన కోర్టు అధికారులు, ఆ దిగువన అడ్వకేట్లు, అలాగే ప్రజలు, కక్షిదారులు ఉండేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది సిఆర్డీ. మొత్తం చూస్తే కనుక 23 కోర్టులు ఈ కోర్టు భవనంలో పూర్తిగా సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి కార్యాలయ విధులు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.